ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 3న 1,00,000 ఇళ్లను పేదలెక్కవాలని నిర్ణయించింది. ఈ మేరకు ముహూర్తాన్ని ఫిక్స్ చేసిన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పేదలకు ఇళ్ల తాళాలను అందిస్తూ వారు సొంత గృహాల్లో ప్రవేశించే ఈ కార్యక్రమంపై మరిన్ని వివరాలు తెలుపుతారన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన ఇల్లు మన గౌరవం కార్యక్రమం ద్వారా పేదల మధ్య అవగాహన పెంచుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,00,000 గృహాలను పూర్తి చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే 6.40 లక్షల ఇళ్ల నిర్మాణాలకు ఇటీవలే అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. అయితే 2026 మార్చి నాటికి ఈ నిర్మాణాలు పూర్తవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఉచితంగా స్థలాలను అందించాలని నిర్ణయించింది. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. ఇది పేదలకు ఇల్లు నిర్మించేందుకు ఒక కొత్త అవకాశం. ఇక పట్టణాల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అనుమతులను సులభతరం చేసింది. ఇందుకోసం 2026 నాటికి లక్షల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఏపీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. 2029 కల్లా అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు సమకూర్చాలనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి మాకు నిర్దేశం చేయటం జరిగింది. 100 రోజుల్లో 1,25,000 ఇల్లుని పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన 8,25,000 ఇళ్ళని రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేయాలని చెప్పేసి కూడా మార్గనిర్దేశం చేశారని చెప్పేసి మనం చేస్తామని నేను మధ్యతరగతి వర్గాలకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రకటించిందో ఆ పథకాలను వినియోగించుకుని వారికి ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చే కార్యక్రమం, అంటే సరసమైన ధరలకి నాణ్యమైన ఇళ్ళని నిర్మించి ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది.